హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. చాలా ఇయర్స్ తర్వాత మా కాలేజ్ కి అయితే వచ్చానండి. నా బెస్ట్ ఫ్రెండ్ ని కూడా కలవబోతున్నాను ఈ రోజు. ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా ఏవైనా పనులుంటే అవన్నీ అయితే చూసుకుంటామండి. వచ్చిన ప్రతిసారి అనుకుంటాను డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదు అనేసి, బట్ ఈ రోజు అయితే ఫైనల్ గా కుదిరింది. నా ఫ్రెండ్ కి కాల్ చేయగానే నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. తినేనండి లావణ్య, నా బెస్ట్ ఫ్రెండ్. రోజు కాలేజ్ లో తెగ ముచ్చట్లు అయితే పెట్టుకునే వాళ్ళం. అసలు ఆ రోజులైతే మళ్ళా రావు, మర్చిపోలేము. ఇంకా సర్టిఫికేట్ అయితే తీసేసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా వాళ్ళ హస్బెండ్ మేమైతే బయటికి లంచ్ కని చెప్పేసి రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చారు. ఈ రెస్టారెంట్ పేరు ది స్పైసీ వెన్యూ. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ రోజు అది నేను అయితే నాన్ వెజ్ తినము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే నాన్ వెజ్ తింటారు. మాకు సపరేట్ గా వాళ్ళకి సపరేట్ గా అయితే ఇంకా తెప్పించుకున్నాము. మాక్సిమం ఇప్పటి వరకు ఏ రెస్టారెంట్స్ కి వెళ్ళినా నాన్ వెజ్ తినడమే కానీ వెజ్ అయితే ఇదే ఫస్ట్ టైం తినడం. నా ఫ్రెండ్ నేను అయితే స్టార్టర్స్ లోకి వెజ్ రోల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మా హస్బెండ్ డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ చిట్టి ముత్యాల బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నారు. బట్ అదైతే మంచిగా రాలేదంట, ఏదో రీప్లేస్ చేసుకున్నారు. ఇంకా మేమైతే పప్పు ఆవకాయ ఇంకా పాపట్స్ అయితే మంచిగా కానిచ్చేసాము. ఫుల్ గా అయితే తిన్నామండి ఆ రోజు. ఇంకా వాళ్ళు రీప్లేస్ చేసుకున్నది మటన్ బిర్యానీ ఏదో అయితే రీప్లేస్ చేసుకున్నారు. మాక్సిమం ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా సరే డెజర్ట్ అయితే కంపల్సరీ టేస్ట్ చేస్తాము. ఇక్కడ కూడా చాలా బాగుంది డెజర్ట్ అయితే. ఆల్ టైమ్ ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఏ స్వీట్ అయినా డెజర్ట్ అయినా సరే 1 or 2 స్పూన్స్ అయితే ఇనఫ్. ఇంకా ఎక్కువ అయితే తినలేము. ఇంకా ఫైనల్లీ ఆప్రికాట్ డిలైట్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా తిరుగుదాము అనేసి నా ఫ్రెండ్ అంటే ఇంకా బీచ్ రోడ్ కి అయితే తీసుకెళ్లారు వాళ్ళ హస్బెండ్ అయితే. ఇంకా మాకైతే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది కదా, సో క్యాంటీన్ లో ఏదో తీసుకుంటానని కూడా చెప్పారు. సో ఇంకా క్యాంటీన్ కూడా ఇక్కడ బీచ్ రోడ్ లో కొంతసేపు ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి క్యాంటీన్ కూడా వెళ్ళాము. చాలా రోజులు అయితే అయిపోయింది. ఇంటికైతే వస్తున్నాం కానీ బీచ్ కి అయితే రావడం అయితే కుదరలేదు. సో ఫైనల్ గా బీచ్ కి అయితే వచ్చాము. ఇక్కడ మంచిగా చిల్ అవుదాం అని చెప్పేసి ఒక జ్యూస్ పాయింట్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా జ్యూస్ కంప్లీట్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే అవతల రోడ్డు బీచ్ కి అయితే వెళ్దాం అనుకున్నాము. అక్కడ ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. సో మేము అనుకున్నాము సినిమా షూటింగ్ ఏమైనా అవుతుందేమో అనేసి కంగారుగా అయితే వెళ్ళాము. బట్ అక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరో ఈదుతూ మిస్ అయ్యారంట. సో పాపం ఇంకా మేమైతే ఇంకా బీచ్ వరకు కూడా వెళ్ళలేదు. ఇంకా చాలా క్రౌడ్ అది కూడా ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరిపోయాము. మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చాలా రేర్ బీచ్ కి అయితే వచ్చింది. మేము డిగ్రీలో ఉన్నప్పుడు చాలా రేర్, కానీ నేను పీజీలో ఉన్నప్పుడు అయితే చాలా సార్లు అయితే వచ్చాము. ఇదికి వస్తే మాక్సిమం దీన్ని అయితే కలవకుండా అయితే వెళ్ళను నేను. మేము డైలీ మాట్లాడుకోము కూడా, బట్ ఆ బాండింగ్ అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా అన్ని విషయాలు కూడా ఇద్దరం మంచిగా షేర్ చేసుకుంటాము. ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ క్రౌడ్ లోకి వెళ్ళైతే చూడడానికి అయితే వెళ్ళారు. చాలా సేపు వరకు రాలేదన్నమాట. వాళ్ళు రాగానే మేమైతే ఇంకా క్యాంటీన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.